హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మామిడి అల్లం పచ్చడి చేశానండి. ఇది రైస్, ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిట్లోకి బాగుంటుందండి. టిఫిన్స్ అన్నిట్లోకి కూడా ఇది చేసి పెట్టుకుంటే మనకి హాయిగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకి బద్ధకంగా అనిపించినప్పుడు పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ అలా చేయలేనప్పుడు ఈ మామిడి అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. టిఫిన్స్ అన్నిట్లోకి వేసుకుని తినేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి, అద్దరిపోతుంది అసలు. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు టేస్ట్ ఎంత బాగుంటుందో. ఎప్పుడు మనం మామూలు అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా మామిడి అల్లం పచ్చడి చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ మామిడి అల్లం పచ్చడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇదిగోండి, మామిడి అల్లం పచ్చడి చేసుకోవడానికి నేను ఒక 1/2 కిలో మామిడి అల్లం తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసేసి పైన తొక్కు పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఈ పైన తొక్కు తీసి వాసన చూడండి, అసలు పచ్చి మామిడికాయ వాసన వస్తుంది. దీంతో పచ్చడి పెట్టుకుంటే అసలు టేస్ట్ భలే ఉంటుందండి. ఇలా చింతపండు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఇందులో పీచులు గింజలు ఏం లేకుండా శుభ్రం చేసి పెట్టుకోండి. ఇదిగోండి, మామిడి అల్లం చక్కగా కడిగేసేసి ఇలా పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోండి, ఈ తడి లేకుండా. ఈ ముక్కలు ఇప్పుడు మనం కొలుచుకుందామండి. కొలుచుకుంటే మనకి కరెక్ట్గా ఉప్పు కారాలు ఎంత వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. అది రెండు కప్పులు అయినాయి కదా, మరి ఒత్తి పెట్టుకోకండి. ఇలా ఒకటి, ఈ 2 కప్పులు చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు ఒక గిన్నెలో వేసేసి మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి, ఒకసారి కడిగేసేసాను. కడిగేసి ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసుకోండి. దగ్గరే ఉండి కలపండి, లేకపోతే అడుగుంటుంది. ఇది చక్కగా ఈ నీడలో ఉడికిపోతే చాలు. చింతపండు ఇది చక్కగా ఉడికిపోయిందండి, తీసేద్దాం. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి చక్కగా దోరగా వేస్తే సిమ్లో పెట్టుకుని అప్పుడు బాగుంటుంది చట్నీ. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి చక్కగా. ఇవి చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇంకా అదే పెన్లోకి 1 స్పూన్ వేరుశనగ నూనె వేయండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ నూనె వేసుకోండి. అంతేగాని సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వద్దు. ఇదిగోండి, తరిగి పెట్టుకుని ఈ అల్లం ముక్కలు ఇందులో వేసేయండి. ఇవి చక్కగా ఇందులో వేయించండి. కొంచెం తడి ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇలా వేయిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించేసుకుని తీసేయండి. మనం స్టవ్ వెలిగించి ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల అల్లం ముక్కలకి 2 కప్పుల వేరుశనగ నూనె తీసుకోండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే అదైనా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు. నేను ఇక్కడ పచ్చడి మొత్తానికి తాలింపు పెట్టేస్తున్నానండి. మీకు మొత్తం పచ్చడికి వద్దు అనుకుంటే కొంచెం పచ్చడికి పెట్టుకోండి తాలింపు. నేను ముందుగానే పెట్టేస్తున్నాను తాలింపు, ఎందుకంటే మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేసరికి ఇది చల్లారిపోతుంది. అందుకని చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి. అందుకని ముందుగానే పెట్టేస్తున్నాను తాలింపు. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర. ఇందాక మనం కొంచెం జీలకర్ర వేయించుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇవి కొంచెం ఎర్రగా వచ్చినాయి చూసారా. కొంచెం వేగిన తర్వాత ఈ ఇంగు వేసేసుకోండి. ఇంగు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, ఈ కలర్ రాగానే ఈ పప్పులని ఆఫ్ చేసేయండి, లేకపోతే మరి ఆ వేడికి ఇంకా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చిగా దంచి పెట్టుకుని చిన్నులపాయలు వేసేయండి. ఇది కచ్చపచ్చిగా దంచుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేయండి. ఇలా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఇది చక్కగా చల్లారిపోయినాయి. మనం వేయించుకునే పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు అన్నీ. ఇవి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, బెల్లం ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. మనం 2 కప్పుల అల్లం ముక్కలకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తీపిగా ఉండాలి ఇష్టపడే వాళ్ళకైతే, తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి 2 కప్పులు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఒక గిన్నెతో నీళ్ళు ఇలా మరగబెట్టి పెట్టుకోండి వేడి చేసి.
ఈ చట్నీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా కొంచెం వేడి నీళ్ళు పోసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులు అల్లం ముక్కలకి 1.5 కప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకో అరకప్పు ఉప్పు, అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూసి వేసుకుందాం మనం, కానీ ఇది కరెక్ట్ కొలతండి, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఏమైనా కొంచెం తక్కువైతే తర్వాత చూసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నీ, ఈ పొడి కూడా ఇందులో వేసేయండి. ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ అల్లం ముక్కలు ఇవి వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం మనం నీళ్లు కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ అల్లం ముక్కల్ని. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్నులపాయలని ఇలా తొక్కు తీయక్కర్లేదు, రెబ్బలుగా ఊడ తీసుకుని 2 పెద్ద చిన్నులపాయలు అనమాట తీసి ఇందులో మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇందులో వేసేయండి. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని, చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ చింతపండు, ఇది కూడా ఇందులో వేసేయండి. మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం వేయండి. కొంచెం వేసి ఈ బెల్లం కూడా ఇందులో కొంచెం వేయండి, ఇందులో సగం వేసేయండి. ఈ ఉప్పు కారం ఇవి కలిపి పెట్టుకున్నాం కదా ఇది కూడా కొంచెం వేయండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మొత్తం బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసేద్దాం. ఇలా కొంచెం ఉంచండి, ఇందులో ఉంచి మళ్ళీ కొంచెం చింతపండు ఇందులో వేసేద్దాం. ఈ మిగిలిన చింతపండు అంతా ఇందులో వేసేయండి. ఉంది కదా ఇది కూడా వేసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన కారపొడి ఉంది కదా ఇది కూడా ఇందులో వేసేయండి. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం. మీరు బెల్లం చక్కగా సన్నగా తురిమి చేసుకోండి, లేకపోతే గడ్డలుగా వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది. లేకపోతే చింతపండు ఉడకబెట్టేటప్పుడే అందులో వేసేసుకోండి బెల్లం అనేది కొలిచి. మొత్తం బాగా కలిపేసేయండి. 2 సార్లు గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని మొత్తం కలిపి బాగా కలిపేసేయండి. ఒక్కసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయో లేదు, అసలు అద్భుతం అండి. అసలు ఇంకా మాట లేవు, అసలు అంత బాగుంది, అసలు చాలా బాగుంది. ఇందులో కొంచెం పసుపు వేయండి, నేను మర్చిపోయాను. పెట్టేస్తున్నాను. మీరు ఇందులో ఈ కారపొడి బదులు ఎండుమిరపకాయలు కూడా వేయించి చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నేను అల్లపచ్చడి, మామూలు అల్లపచ్చడి చేసి మన ఛానల్లో పెట్టాను చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు ఉంటుంది, 6 నెలల వరకు గ్యారంటీగా ఉంటుందండి. విడిగా పెట్టుకుంటే 1 3 నెలల వరకు ఉంటుంది. అంతేనండి, మామిడి అల్ల పచ్చడి చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ తద్దిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు ఇది చేసి పెట్టుకుంటాను, అసలు నాకు చాలా హాయిగా ఉంటుంది ఇది చేసుకుంటే. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలా వేడి అన్నం పెట్టుకుని అసలు చూడండి, ఈ అల్లం పచ్చడి వేసుకుని నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి అసలు ఎంత బాగుందో. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది. అసలు చూసారా అసలు టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ అసలు చాలా బాగుంది చూస్తుంటేనే. ఇదిగోండి నేను టేస్ట్ చేసి చెప్తాను. అసలు సూపర్ అండి, అసలు ఎంత బాగుందో. అసలు నెయ్యి కూడా అవసరం లేదు, అసలు అంత బాగుంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి, ఇంకా చెప్పకల్లా.